రూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ కనపడేటటువంటి రూపంతో అనేక కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి మణిద్వీపంలో కూర్చుని ఇన్ని బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి తల్లి ఈ బ్రహ్మాండంలో హిమాలయ పర్వతాల మీద ఏర్పాటు చేయబడినటువంటి హోమగుండంలోంచి ఆ తల్లి ఆవిర్భవించడం ప్రారంభించింది. అమ్మవారు ఎప్పుడైతే చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు. అమ్మా, ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు ఇలా ఉన్నావు, ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు. అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత ఏం జరిగిన